హాయ్ ఐఎమ్ డాక్టర్ రియాజ్. నేను ఆర్ఆర్ హాస్పిటల్ దమ్మాయిగూడలో కన్సల్టెంట్ న్యూరో సర్జన్ అండి. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడులో వచ్చే స్ట్రోక్ గురించి తెలుసుకుందామండి. మెదడుకి వచ్చే స్ట్రోక్ రెండు విధాలుగా ఉంటుందండి. ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే మెదడుకి రక్తం సప్లై తగ్గిపోవడం. హెమరేజిక్ స్ట్రోక్ అంటే మెదడు రక్తనాళాల్లో ప్రెషర్ ఎక్కువయ్యి రక్తం బయటికి రావడం. సో ఇస్కెమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్ అని రెండు విధాలుగా బ్రెయిన్ స్ట్రోక్ ఉంటుందండి. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ ని మనం ఎర్లీ సైన్స్ అంటే ఎలా దీన్ని త్వరగా కనుక్కోగలం అనేది చూడాలండి. ఇప్పుడు దీంట్లో నార్మల్ గా వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే వీక్నెస్, ఒక సైడ్ వీక్నెస్ రావడము, లేదా మాట తడబడము, తల తిరగడము, పక్షవాతం లాగా రావడము, మెమరీ లాస్ యా కన్ఫ్యూజన్ ఉండడము, నడవడంలో ఇబ్బంది రావడం, ఇవన్నీ ఎర్లీ సైన్స్ ఆఫ్ స్ట్రోక్ అంటాము. ఈ లక్షణాలు మీలో వస్తే ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రోక్ వచ్చిన వెంటనే we usually get an MRI brain or a CT brain depending on the symptoms of the patient. సో దాన్ని బట్టి ఇస్కెమిక్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ కనుక 4 గంటల లోపల హాస్పిటల్కి రాగలిగితే వాళ్ళ అవుట్కమ్ చాలా బాగా ఉంటుందండి. ఎందుకంటే దానికి తగ్గట్టు ఇంజెక్షన్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్లీ వీ హ్యావ్ ఇంజెక్షన్స్ లైక్ ఒక రోజు లోపల స్ట్రోక్ వచ్చినా కానీ వస్తే ఇచ్చే రీసెంట్ ఇంజెక్షన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. సో ఎంత త్వరగా ఇంజెక్షన్స్ ఇవ్వగలిగితే అంత రికవరీ, ఈ వీక్నెస్, పెరాలసిస్ తగ్గే అవకాశం చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.